కార్యక్రమంలో తరువాయి ప్రజ్ఞాభారతి అధ్యక్షులు ఆధ్యాత్మికవేత్త త్రిపురనేని హనుమాన్ చౌదరి వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అతిథులకు చిన్న విజ్ఞాపన, దీపారాధన చేసే సమయం దగ్గర పడుతోంది కాబట్టి క్లుప్తంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. శ్రీయన గౌరి నా బరగు చల్వకు చిత్తము పల్లవింప భద్రాయత మూర్తి అయి హరిహరమ్మగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయని పల్కెడి వైదిక ధ్యాయత ఇచ్చమొత్సు పరతత్వము గొల్చద ఇష్టసిద్ధికిన్. మిత్రులారా, భారతదేశం పుణ్యభూమి. హైందవ ధర్మం ఉత్కృష్టమైనటువంటి ధర్మం. ఇది మతం కాదు. సర్వే సంతు నిరామయ. అన్ని చోట్ల అన్ని ప్రజలు కూడా, ఏ ధర్మానికి చెందిన ఏ మతానికి చెందిన కూడా అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఆశించేటువంటి ధర్మం మనది. ఈ మధ్యనే ఈ ధర్మానికి జరుగుతున్నటువంటి సంకట స్థితిని మనం గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. అక్టోబర్లో చైనా దేశంలో ఒక గొప్ప చట్టం చేయబడింది. ఆ చట్టం ప్రకారం ఆ ప్రభుత్వం ఆ ప్రజలు ఏమని ఆశిస్తోందో పరంపరాగతమైనటువంటి పేర్లు మాత్రమే పెట్టుకోండి. మీ తాతల పేర్లు పెట్టుకోండి, మీ ముత్తాతల పేర్లు పెట్టుకోండి, మీ నాయనమ్మ పేర్లు పెట్టుకోండి. అంతేగాని పరదేశీయుల యొక్క పేర్లను పెట్టుకోవద్దు అంటున్నారు. అంటే ఆ దేశం యొక్క సాంప్రదాయాలను, ధర్మాన్ని, అఖండతను, దేశ ప్రేమను కాపాడుకోవటం కోసం ఒక చట్టం చేశారు కమ్యూనిస్టు దేశం చైనా. భారతదేశం కూడా మన సంప్రదాయాలన్నీ, మన ధర్మాన్ని రక్షించుకోవటం కోసం తల్లులు, తండ్రులు అందరూ కూడా గుర్తించవలసింది. విజాతీయతను చూడదు అని చెప్పాలి, జాతీయతను పెంచుకోవాలని చెప్పాలి. ధర్మం అంటే తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పాలంటే సావిత్రి పేరు చెప్పాలి, సీత పేరు చెప్పాలి, రాముడి పేరు చెప్పాలి. ఇటువంటి పేర్లు పెట్టుకోవాలి. మన ధర్మాన్ని రక్షించుకోవడానికి మనకు ఉన్నటువంటి సంపద దేవాలయాలు. ఈ దేవాలయాల యొక్క సంపదను, భక్తులు ఇచ్చినటువంటి కానుకలు అన్నింటినీ కూడా ఉపయోగించుకొని మానవ సేవయే మాధవ సేవ అనే పద్ధతిలో మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి దేవాలయం దగ్గర ఒక సరస్వతి విద్యాలయం, ధన్వంతరి వైద్యశాల, ధర్మ ప్రబోధకులు ఉన్నట్లయితే, ధర్మం అంటే ఏంటి తల్లిదండ్రులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ తెలిస్తే ఈ మతాంతరీకరణ జరగదు. అప్పుడే ఈ శివభక్తికి, విష్ణు భక్తికి, దేశభక్తికి కూడా మనం అందరం కూడా అంకితమై ఉండగలుగుతాం. లేకపోతే సర్వనాశనం అయిపోతుందని దీన్ని గుర్తించి ఇటువంటి పండుగల ద్వారా, ఇటువంటి వేడుకల ద్వారా, ధర్మ ప్రబోధనల ద్వారా ధర్మం యొక్క మహత్వాన్ని తెలుసుకొని భారతదేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలని, ఆ రక్షించేటువంటి శక్తి, ఆ యుక్తి మనకు దేవుడి ప్రసాదించాలని ఈ చౌదరి గారిని, నరేంద్ర చౌదరి గారిని అభినందిస్తూ ధన్యవాదం చేస్తూ ముగిస్తా. నమస్కార్. మహాభారత్. జై మహాభారత్. ధన్యవాదాలు త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఎంవీఆర్ శాస్త్రి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. కార్తీక మాసంలో ప్రతి ఊరూరుగా, వాడవాడలా దీపాలు వెలిగించటం, ఆలయాల్లో ఉత్సవాలు అన్ని చోట్ల సామాన్యంగా జరుగుతుంటాయి. కానీ దీపోత్సవం పేరిట ఒక 20,000 మందిని ఒకే దగ్గర సమకూర్చి కొన్ని లక్షల మందిని 15 రోజుల పాటు ప్రతిరోజు హిందూ మతం యొక్క వైశిష్ట్యాన్ని, దీని విశ్వరూపాన్ని, దీని వైభవాన్ని, మనకు ఎంతమంది మహానుభావులు ఉన్నారో, ఎంతమంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతమంది బ్రహ్మవేత్తలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక దగ్గర చూపించి హిందూ మతం యొక్క ఉజ్వలమైన స్థితిని అందరికీ చూపిస్తున్నందుకు భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు బహుదా అభినందనీయులు. ఇప్పుడు హిందూ మతానికి ముఖ్యంగా కావాల్సింది ఒక సంఘటిత శక్తి. ఆ సంఘటిత శక్తి తమ మతం మీద అభిమానం అనేది లేకపోవటం వల్లనే రకరకాలైనటువంటి దాడులు జరిగి ఎంతోమంది మతం నుంచి దూరం అయిపోతున్నారు అనేటువంటి బాధ అందరికీ ఉన్నప్పుడు, మన మతంలో ఉన్న వాళ్ళందరికీ మతం మీద అభిమానాన్ని, ధర్మం మీద ఒక అభినివేశాన్ని కలగజేయటం అత్యవసరమని అందరూ అనుకుంటున్న స్థితిలో దానికి కార్యరూపం ఇచ్చి దీనికి ముందుకు తీసుకువెళ్తున్నందుకు నరేంద్ర చౌదరి గారిని ముఖ్యంగా నేను మెచ్చుకుంటున్నాను. ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రేరణ, ఈ ఆదర్శాన్ని అందరూ పుణికిపుచ్చుకొని
ఇటువంటి ఉత్సవాలు ఆంధ్రదేశం అంతటా దిగ్విజయంగా సంవత్సరం పొడుగునా గనక జరిగితే ఈ ధర్మానికి మతానికి తిరుగు ఉండదని నమ్ముతూ ఆ మంచి రోజు కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. ధన్యవాదాలు శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారికి.